హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు డే 4 కేరళ ట్రిప్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. డే 4 షెడ్యూల్ మేము అలెప్పి నుండి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. చూడండి, అలెప్పిలో బోట్ చిక్కర్ చాలా బాగుంది. ఎందుకంటే చాలా ప్రశాంతతగా ఉంటూ నేచర్ని ఆస్వాదిస్తున్నట్టు ఉంది. ఇక్కడ చూడండి, ఎర్లీ మార్నింగే చిన్న చిన్న బోట్లతోని ఎలా వెళ్తున్నారో మేము మరలా ఒక రౌండ్ బోట్ షికారు చేసాం. నెక్స్ట్ వచ్చే ప్లేస్ వచ్చేసరికి కొచ్చి మేము పోర్ట్కి వెళ్ళాము. భారతదేశానికి మొట్టమొదట సముద్ర మార్గం కనుక్కున్న వాస్కోడిగామా కొచ్చిలోకే మొదట అడుగు పెట్టాడు. ఇక్కడ చూడండి సమాధులు ఎలా ఉన్నాయో. ఇవన్నీ పూర్వకాలంలో వర్తకం కోసం వచ్చారు కదా, డచ్లు, ఫ్రెంచ్లు, ఆంగ్లేయులు, బ్రిటిష్ వాళ్ళు ఈ బిల్డింగ్స్ కట్టించారు. అందులోని కొచ్చిలో అయితే పోర్చుగీస్ వారు కట్టించిన చర్చిలు, మ్యూజియంస్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ చర్చ్ వచ్చేసి ఇక్కడ వాస్కోడిగామా టూంబ్ అంటే సమాధి కూడా ఉంది ఇక్కడే. ఇవి చూసారా, ఈ చర్చ్ ప్రత్యేకత ఏంటంటే ఫ్యాన్స్ ఆర్టిఫిషియల్గా కాదు, న్యాచురల్గా గాలి ఫ్యాన్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ చుట్టుపక్కల చూస్తుంటే చాలా బిల్డింగ్స్ అండ్ చాలా రకరకాల టెంపుల్స్ కూడా ఉన్నాయి. చూడండి, ఇది హౌసెస్ లాగా ఉన్నాయి కదా, హౌసెస్ కాదు ఇవి టెంపుల్స్. ఇవి చూడండి, చూడడానికి చాలా బాగున్నాయి. నెక్స్ట్ మేము ఆ చుట్టూ తిరిగేసి నెక్స్ట్ ప్లేస్ వచ్చి మేము మ్యూజియంకి వెళ్ళాము. ఈ మ్యూజియం అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది. ఎంత బాగుందంటే బయట లుక్ వైజ్ చాలా బాగుంది. ఇది చూడండి, ఈ మ్యూజియంలో లోపలికి వెళ్తే పూర్వకాలం నాటి నగలు, ఎముకలతో తయారు చేసినవి, కేరళ యొక్క అన్ని పద్ధతులు కూడా ఇందులో స్టోర్ చేసి ఉన్నారు. ఇంకా ఏంటంటే వాళ్ళ కల్చర్ ఉంటుంది కదా, రకరకాల వేషాలు, నృత్యకారులు అన్నీ మనం చూసామా కాంతార, ఆ బొమ్మలు కూడా ఉన్నాయి ఇందులో. చూస్తుంటే చాలా బాగుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే బెస్ట్ మ్యూజియం ఇన్ కేరళ. మీరు కూడా విజిట్ చేయండి వీలైతే. మేము కూడా చాలా ఫుల్గా ఎంజాయ్ చేసాం. బయట పిక్స్ అయితే సూపర్గా ఉంది, టెంపుల్లా ఉంది మ్యూజియం. ఈ ప్లేస్ వచ్చేసరికి మ్యాంగ్రూవ్స్. ఇక్కడ చూడండి, మేము బోట్ మీద వెళ్ళాము. ఆ మధ్యలో చాలా ఫుల్గా వాటర్ ఉంది. ఆ వాటర్ అంతా దాటుకొని వెళ్ళాము. ఇక్కడ మ్యాంగ్రూవ్స్ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. చూడడానికి వేర్లు ఎలా వచ్చాయంటే అలా వచ్చాయి. ఇది చూడండి, చైనీస్ ఫిషింగ్ నెట్. ఇది పూర్వకాలంలో దీన్ని బాగా యూజ్ చేసేవారు. ఇది మన భారతదేశం మొత్తం మీద కేరళలోనే కొచ్చిలోనే ఉంది. నెక్స్ట్ ఇండోనేషియాలో ఉంది. ఈ మ్యాంగ్రూవ్స్ చాలా దృఢంగా గట్టిగా జలచరాలకు, పక్షులకు, గబ్బిలాలకు అయితే మరీను ఫుల్ చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ చూసారా, అదంతా వాటర్. దాని మీద చూడండి, ఇది ఫ్లవర్స్ తోటలా ఉంది. ఇది చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ మేము మ్యాంగ్రూవ్స్ చూసిన తర్వాత అక్కడి నుండి రిటర్న్ వచ్చేసి మొత్తం ఇక్కడ ఉంది కదా, ఈ బోట్లో ఫుల్గా షికారు చేసాం. చాలా ఫన్నీగా ఉంది. ఎంజాయ్ అయితే చాలా ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఈ లేక్ చుట్టూ పెద్ద పెద్ద రిసార్ట్స్, రాజకీయ నాయకులు బిల్డింగ్స్, ఫామ్ హౌసెస్ చాలా ఉన్నాయి. ఇంకా ధోని గారు ఉన్నారు కదా, మన క్రికెటర్, అతనిది ఒక ఓన్ హౌస్ ఉందంట. అక్కడ వాళ్ళు చెప్పారు. మేము అదైతే దూరం నుంచి చూసాం. నెక్స్ట్ మేము బీచ్కి వెళ్ళాం. బీచ్లో చాలాసేపు ఆడుకున్నాం. అలలతో ఫుల్గా ఆడాను నేనైతే. చాలామంది టూరిస్టులు కూడా వచ్చారు. ఇది చాలా విజిటింగ్ ప్లేస్ అనుకుంటా, చాలామంది వచ్చారు. ఇలా అయితే డే 4 కంప్లీట్ అయిపోయింది. ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించింది మీకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.